అంటే ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే ఎలా ఉంటుంది, జ్ఞాన సాధనాలను అవలంబిస్తే ఏం జరుగుతుందో అని ఈ రెండింటి గురించి అక్కడ మనం వివరించవచ్చు. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ప్రస్తుతానికైతే అవిద్య అనేది పూర్తిగా నశించిపోలా. పాపపు వాసనలు అనేవి అవి పూర్తిగా నష్టం వల్ల ఎప్పుడు జ్ఞాన సాధనాలు అవలంబిస్తే. ప్రాయశ్చిత్త కర్మలకి జ్ఞాన సాధనాలకు తేడా ఏంటి? ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే మళ్ళీ మళ్ళీ పాపం చేయాలనే బుద్ధి అనేది ఇంక పోదు. అది మళ్ళీ మళ్ళీ వెంటనే పాపాలు చేస్తాడు. కానీ జ్ఞాన సాధనాలు అవలంబించడం వల్ల దానికన్నా కొంచెం మెరుగైన స్థితి, పాపపు జీవితాన్ని నుంచి బయటపడిపోతున్నాడు జ్ఞాన సాధనాలు అవలంబించడం వల్ల. అంటే ఏంటి, బ్రహ్మచర్య వ్రతాలు నియమాలు అన్ని పెట్టుకున్నాడు కదా. ఇగో నేను ఇది తిన్ను, అగో నేను ఇది చేయను, ఇది ఇక్కడికి వెళ్ళను అని ఇలా నియమాలు పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్ గా పాపం జీవితం నుంచి బయటపడిపోతున్నాడు. కానీ అది కూడా ఫుల్ సేఫ్టీ ఏం కాదు. ఎందుకు కాదు? ఒకవేళ ఏదైనా సమయంలో పరిస్థితుల్లో, విషమ పరిస్థితుల్లో ఇంద్రియ విషయాల యొక్క సంపర్కాన్ని గనక పొందితే అయిపోయినట్టే, మళ్ళీ పడిపోయినట్టే. విశ్వామిత్రుడు ఎలాగైతే పడిపోయాడో కొన్ని వందల సంవత్సరాలు ఆయన మేనకతో సంపర్కంలో ఉండిపోయాడు పాపం. తన యొక్క తపస్సు మొత్తం నష్టమైపోయింది. మళ్ళీ తపస్సు చేసుకున్నాడు లేండి, కానీ ఇది కూడా సేఫ్టీ కాదు. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణ అగం ధున్వంతి కార్స్నేనా నిహారమివ భాస్కరః. అగం ధున్వన్ కేచిత్ కేవలయా భక్త్యా. కేవల భక్తి ద్వారా ఏమవుతుందంట? కేవల భక్తి అంటే ఇక్కడ ఏంటి? శుద్ధ భక్తి. శుద్ధమైనటువంటి భక్తి ద్వారా ఏమవుతుంది? వాసుదేవ పరాయణ. వాసుదేవ పరాయణ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి శబ్దం అన్నమాట. ఇక్కడ వాసుదేవ పరాయణుడు అంటే ఏంటి అర్థం? వాసుదేవ పరాయణుడు నిరంతరం అంటే భగవంతుడి యొక్క భక్తియే చేయాలి, భక్తికి పూర్తిగా సంలగ్నమైపోయినటువంటి వ్యక్తి. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణ. వాసుదేవుడే నాకు సర్వస్వం, ఇక ఆయన యొక్క భక్తే నాకు నిత్యం నిరంతరం చేయాల్సింది, ఇంకా అదే చేస్తాను అని చెప్పి అలా ఎవరైతే పూనుకుంటారో వాణ్ణి వాసుదేవ పరాయణుడు అంటారు. అలా పూర్తిగా భగవంతుడికి యొక్క అంటే అతనికి స్వయంగా ఎటువంటి ఆశ, ఎటువంటి కోరిక లేదు. ఈ ఇంద్రియాలను భోగించాలి, ఈ రాజ్యాలు ఏలాలి, ఈ దేశాలు ఏలాలి, ఇలాంటి ఎటువంటి కోరికలు ఏమి లేవు. లేకపోతే స్వర్గాలకు వెళ్ళాలి, లేకపోతే బ్రహ్మ పదవిని పొందాలి, లేకపోతే మోక్షాన్ని పొందాలి, సంసారం నుంచి బయటపడిపోయి నేను సుఖంగా ఉండాలి అనే అటువంటి కోరికలు కూడా ఏమీ లేవు. మరి ఏంటంటే ఆయనకు ఉంది నిరంతరం నిత్యం భగవంతుడి యొక్క ఆనందమే నా ఆనందం అనేటువంటి భావనతో భగవంతుడి యొక్క నిత్య సేవలో సంలగ్నమైపోయినటువంటి వ్యక్తిని వాసుదేవ పరాయణుడు అంటారనమాట. మరి అలాంటి వాసుదేవ పరాయణుడు నిరంతరం ఏం చేస్తాడు? భక్తి చేస్తాడు. కేచిత్ కేవలయా భక్త్యా, శుద్ధమైనటువంటి భక్తి చేస్తూ ఉంటాడు. మరి అలాంటి ఆయన ఈ యొక్క భక్తి, తను చేసేటువంటి భక్తి ద్వారా సమస్త పాపాలు నష్టమైపోవాలి అని చెప్పి కోరుకుంటాడా? కోరుకుంటాడా లేదా? అమ్మ రాదమ్మా, చెప్పమ్మా.